హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మెంతికూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మెంతికూర పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కదండి. కానీ నేను చేసే ఈ మెంతికూర పచ్చడిని ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా మెంతికూరతో మనం ఏ కూరైనా పచ్చడి కానీ ఏదైనా చేసుకోవచ్చండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకని ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మెంతికూర పచ్చడి కోసం నేను ఇక్కడ 3 పెద్ద సైజు మెంతికూర కట్టల్ని తీసుకున్నానండి. ఆకులు కూడా కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కదా, ఇవైతే పచ్చడికి చాలా బాగుంటాయి. ఈ విధంగా 3 పెద్ద సైజు కట్టల్ని తీసుకొని ఆకులన్నీ ఒలిచేసేసుకొని ఇలా ఒక నెట్లోకి వేసుకున్నానండి. కాడలు అనేవి అస్సలు ఉండకూడదండి, ఆకులు మాత్రమే తీసుకోవాలి. కాడలు ఉంటే ఈ పెద్ద సైజు మెంతికూర కట్టలో కొంచెం చేదు అనేది వస్తుందండి. ఈ విధంగా కాడలన్నీ తీసేసుకొని ఆకు మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం మెంతికూర పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు మెంతికూరని శుభ్రంగా కడిగేసేసుకొని ఆ మెంతికూరని వేసేసుకోవాలండి. ఇలా మెంతికూర మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మెంతికూరని మనం వేయించుకోవాలి. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మెంతికూర అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. చూడండి, ఇది కొంచెం దగ్గరగా అయింది కదా, ఇంకా దగ్గరగా అయ్యి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. మెంతికూర అంతా బాగా దగ్గరగా అయ్యి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మెంతికూర అంతటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి. మెంతికూర అంతా ఇలా బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, అలానే ఒక 10 నుంచి 15 దాకా ఎండుమిర్చి వేసుకోవాలండి. మీకు కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేనైతే ఒక 10-15 దాకా వేసుకున్నాను. ఇలా ఎండుమిర్చి వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఎండుమిర్చి అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి జీలకర్రని వేసేసుకోవాలి. ఎండుమిర్చి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. అలానే ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నానబెట్టిన చింతపండును వేసుకొని దీని అంతటిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న మెంతికూర ఉంది కదండి, ఆ మెంతికూరను మొత్తం వేసేసుకోవాలి. మెంతికూర అంతా వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలండి. మరి మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల తాలింపు గింజలు, అలానే ఒక ఎండుమిర్చిని ముక్కలుగా కట్ వేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని వేయించుకోవాలి. తాలింపుని మరి మంట హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదండి, నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. తాలింపు అంతా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసేసుకొని ఇప్పుడు ఇంగువ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తాలింపు అంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని అంతటిని మనం మిక్సీ వేసుకున్న మెంతికూర పచ్చడిలోకి వేసుకోవాలి. తాలింపు అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిసేలా కలిపేసేసుకోవటమే. అంతేనండి, మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా మెంతికూరతో చేసిన ఏ రెసిపీ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలానే డయాబెటీస్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. అంతేకాదండి, మెంతికూర పచ్చడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.